చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని యొక్క జననం. కానీ అదే రోజున సీతారాముల వారి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఎందుకని? కళ్యాణం, జన్మదినోత్సవం రెండు వేరే వేరే అంశాలు, రెండు ఒకటి కావు. రామచంద్రమూర్తి జననం చైత్రశుద్ధ నవమి. ఇది వాల్మీకి రామాయణం సాక్ష్యంగా మనం తెలుసుకున్న విషయం. వాల్మీకి రామాయణంలో సీతారాముల వివాహం వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో నిర్వహించినట్లుగా బాలకాండలో సవివరంగా మనం శతానీకుడు వశిష్ఠుల సంభాషణలో గ్రహించవచ్చు. పుట్టినరోజు వేరే, వివాహం జరిగిన వేడుక మరి ఒక రోజు. అలాంటప్పుడు నవమి రోజే కళ్యాణోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, ఆగమశాస్త్ర నియమాలలో బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా కళ్యాణోత్సవం ఒకటి. 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఉత్సవాలు నిర్వహించేటటువంటి నేపథ్యంలో భద్రాచలంలో పూర్వం రామ కళ్యాణాన్ని విశేషంగా ఒకే చోట నిర్వహించేటటువంటి వారు. క్రమేణా ఈ భద్రాచల క్షేత్ర సంప్రదాయానికి సంబంధించిన బ్రహ్మోత్సవాల్లో అంతర్భాగమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవం ఇతర ఆలయాలకు కూడా విస్తరించింది. ఒంటిమిట్ట మొదలుగా గ్రామ గ్రామాన, దేశ దేశాన, పల్లె పల్లెన, ప్రపంచంలో ఉండే 198 దేశాలు ఆస్తికులందరి గృహాలలో కూడా సీతారామ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నేడు నిర్వహిస్తున్నారు. కళ్యాణోత్సవం భోజనాదులతో అంగరంగ వైభవంగా సమస్త బంధువులను ఇంటికి పిలుచుకొని ఘనంగా చేసేటటువంటి ఉత్సవం. శ్రీరామ జయంతి ఉపవాస ఉత్సవం. జయంతి వ్రతం చేసేటటువంటి వారు ఉపవాస వ్రతాన్ని పాటించాలి. రాత్రి వేళన శ్రీరామచంద్రమూర్తిని షోడశోపచారముల చేత అర్చించి బెల్లం పానకం, పెసరపప్పు, వడపప్పుగా నివేదనగా అర్పించి నేలపైన చిన్న వస్త్రం పరుచుకొని నిద్రించాలి. శ్రీరామాయణాన్ని స్మరించుకోవాలి. ఇది మోక్షకారకమైనటువంటి రామ జయంతి వ్రతం, ఉపవాస వ్రతం. సీతారామ కళ్యాణం నిర్వహించేటటువంటి వారు భౌతికమైనటువంటి అన్ని ఇబ్బందులు తొలగించుకునే నిమిత్తమై తమ ఇంటిలో వివాహం కానటువంటి యువతీ యువకులకు శీఘ్రమే వివాహం కావాలి అనేటటువంటి సంకల్పంతో తలంబ్రాలను తమ పిల్లలకు వారి శిరస్సున భగవంతుడి ఆశీర్వచనంగా అర్పించే నిమిత్తమై నిర్వహించేటటువంటి ఘనమైన ఉత్సవం. ఇది రెండింటి మధ్య ఉండే మౌలికమైన తేడా. రామ నవమి నాడే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడంలో ఆచారాలు, ఆగమ సూత్రాలు ప్రాంతీయ ధర్మాలకు లోబడి స్వల్పంగా మారుతున్నాయి అని చెప్పుకోవచ్చు.